ఇరాన్పై భీకర దాడికి అమెరికా సిద్ధమైందా? ఏ క్షణమైనా వార్ సీన్లోకి ఇజ్రాయెల్ ఎంట్రీ ఇవ్వబోతోందా? ఆ రెండు దేశాలతో అమీతుమికి ఇరాన్ కూడా సిద్ధపడిందా? ప్రస్తుత పరిణామాలు చూస్తే అవుననే చెప్పాల్సి వస్తుంది. అమెరికాస్ మోస్ట్ డెడ్లియెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇరాన్ దిశగా వెళ్తుందని స్వయంగా ట్రంపే చెప్పాడు. ఇజ్రాయెల్ టాప్ డిఫెన్స్ అఫీషియల్స్ వార్ రూమ్ కు షిఫ్ట్ అయిపోయారు. తాము ట్రిగ్గర్లో ఉన్నాం అని టెహరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. సో ఎనీ టైం మిడిల్ ఈస్ట్ బ్లాస్ట్ అయ్యే సిచ్యువేషనే కనిపిస్తోంది. కానీ ఇరాన్ పై దాడి విషయంలో ట్రంప్ ఇప్పుడే ఎందుకు వ్యూహం మార్చాడు? ఇజ్రాయెల్ అసలేం ప్లాన్ చేస్తోంది? ఈ రెండు దేశాలను ఒకేసారి ఢీకొట్టే సత్తా నిజంగా టెహరాన్కుందా? అన్నింటికీ మించి ఇరాన్ దిశగా దూసుకెళ్తున్న మాన్స్టర్ వార్షిప్ ఏంటి? టాప్ స్టోరీలో చూద్దాం. We have a massive fleet heading in that direction, and maybe we won't have to use it. We'll see. ప్రపంచం అటెన్షన్ అంతా గ్రీన్లాండ్ పై ఉన్న వేళ ఎయిర్ ఫోర్స్ 1లో ట్రంప్ చేసిన షాకింగ్ కామెంట్స్ ఇవి. అతి పెద్ద నౌకాదళం ఇరాన్ దిశగా వెళ్తుందని ప్రకటించాడు. ఏమీ జరగకుండానే తాను కోరుకుంటున్నా అంటూనే ఇరాన్కు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఇరాన్ కలలో కూడా చూడలేనంత దారుణమైన దెబ్బ ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నాడు. ఇరాన్ అణు కార్యక్రమానికి చేసిన దాంతో పోలిస్తే ఈ దాడి చాలా పెద్దదిగా ఉంటుంది అని ఇరాన్ను హెచ్చరించాడు. అందుకు కారణం 837 మందిని ఇరాన్ ఉరితీయబోతోంది అన్న వార్తలే. టెహరాన్ ఆ పని చేస్తే తమ నావీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుందని బెదిరించాడు. ట్రంప్ హెచ్చరికలు సాధారణమైనవి కావు. ఇరాన్పై దాడికి సిద్ధపడే ఈ వ్యాఖ్యలు చేశాడు. ఎందుకంటే ఇరాన్ దిశగా వెళ్తోంది అమెరికా మిలిటరీలోనే అత్యంత శక్తివంతమైన నౌకాదళం. దాని పేరు యుఎస్ఎస్ అబ్రహాం లింకన్. యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ అతి పెద్ద నౌక. ఇరాన్ సైన్యాన్ని ఒక్క దెబ్బకు నాశనం చేయగల సత్తా ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఈ నౌకతో పాటు గైడెడ్ మిసైల్స్, క్రూయిజర్స్, డిస్ట్రాయర్స్, సబ్మెరైన్స్, ఇతర నౌకలతో స్ట్రైక్ గ్రూప్ ఉంటుంది. యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ నౌకలో డెడ్లీ ఫైటర్ జెట్స్ ఉంటాయి. యుద్ధానికి దిగితే భూమి నుంచి, సముద్రం నుంచి, ఆకాశం నుంచి ఎక్కడి నుంచైనా శత్రువును దెబ్బ కొట్టగల సామర్థ్యం ఉంటుంది. తనకేమైనా జరిగితే ఈ భూమి మీద ఇరాన్ను లేకుండా చేస్తానని ట్రంప్ బెదిరించడానికి కారణం ఈ నౌకను ఇరాన్ వైపు పంపడమే. అమెరికా దగ్గర ఉన్న విధ్వంసక ఆయుధాలు ఇరాన్ మొత్తాన్ని సర్వనాశనం చేయగలదని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. ఇరాన్ సైనిక స్థావరాలు, క్షిపణి స్థావరాలు, ప్రమాదకర లక్ష్యాలను నిమిషాల్లోనే లక్ష్యం చేసుకోగల శక్తి ప్రస్తుతం అమెరికా దగ్గర ఉంది. ట్రంప్ చెప్పినట్లు ఇరాన్పై దాడి జరిగితే ఆ దాడిని అడ్డుకోవడం టెహరాన్కు ఇంపాసిబుల్. సో ఈసారి ఇరాన్కు మూడినట్టే కనిపిస్తోంది. నిజానికి యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ వారం రోజుల క్రితమే ఇరాన్ దిశగా జర్నీ స్టార్ట్ చేసింది. కానీ చైనా సైనిక కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు దక్షిణ చైనా సముద్రంలో మోహరించిన ఈ నౌక అక్కడి నుంచి పశ్చిమాసియా వైపు బయలుదేరినట్లు నివేదికలు తెలిపాయి. అది పశ్చిమాసియాను చేరుకోవడానికి దాదాపు వారం రోజులు పడుతుందని ఆ కథనాలు పేర్కొన్నాయి. అయితే అమెరికా అధికారులు మాత్రం ఈ సమాచారాన్ని ధృవీకరించలేదు. వెనుజులాపై సైనిక దాడి జరపడానికి ముందు అమెరికా ఇదే రకమైన పంథాను ఎంచుకుంది. ఇప్పుడు ఇరాన్ విషయంలో అదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అంచనాల ప్రకారం యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ఇరాన్ పై దాడికి అనుకూలమైన పొజిషన్లోనే ఉండి ఉండొచ్చు. ఎనీ టైం దాడి జరగొచ్చు కూడా. ట్విస్ట్ ఏంటంటే ఈ క్షణాల కోసం మరో దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఆ దేశం ఏదో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇజ్రాయెల్ టాప్ డిఫెన్స్ అఫీషియల్స్ కొద్ది గంటలుగా వార్ రూమ్ లోనే ఉన్నట్లు పలు నివేదికలు చెప్తున్నాయి. ఎందుకంటే అమెరికా కనుక ఇరాన్ పై దాడికి దిగితే టెహరాన్ నుంచి డేంజర్ క్షిపణులు ఇజ్రాయెల్ వైపే దూసుకెళ్తాయి. ఇంతకు ముందు చెప్పినట్టు తాము ట్రిగ్గర్లోనే ఉన్నామని, అన్నింటికీ సిద్ధమని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ ప్రతి దాడి చేస్తే అది పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలు ఇజ్రాయెల్ పైనే. సో ఇజ్రాయెల్ కూడా అప్రమత్తతతో ఉంది అన్నమాట. ఇక ట్రంప్ ఇప్పుడే దాడికి సిద్ధం కావడానికి సామాన్యులను ఉరితీసే ప్రయత్నాలే అని పైకి చెబుతున్నా అసలు కారణం మరొకటి ఉంది. అదే గ్రీన్లాండ్. ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి ట్రంప్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ మిత్ర దేశాలైన యూరోపియన్ దేశాలు అందుకు ససేమిరా అంటున్నాయి. సో ఇరాన్ పై దాడి చేసి తాను తలుచుకుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చూపించాలి అనుకున్నాడు. కాబట్టి ఇది కేవలం ఇరాన్తోనే ఆగకపోవచ్చు.